డాక్టర్ గారు, నాకు ఒక లేడీతో పరిచయమైంది. మొబైల్లో మాట్లాడుతున్నప్పుడు రొమాంటిక్గా మాట్లాడుతుంది. అసలు ఫోన్లో ఆమె గొంతు వినబడగానే నాకు లింగం నుండి జిగురుగా కొంత కారుతుంది. ఇదేమైనా నరాల వీక్నెసా? ఒకవేళ ఆమెతో సెక్స్లో పాల్గొంటే క్షణాల్లో వీర్యం పడిపోతే సెక్స్కి పనికిరాని వాడిగా లెక్క కడుతుందా? ఈ ప్రాబ్లం చాలా కామన్ ప్రాబ్లం అండి. ఎందుకంటే ఒక లేడీతో మాట్లాడుతుంటే కొంత ఫోన్లో మాట్లాడుతూ ఎదురుగా కూడా అమ్మాయి ఫోన్లో మాట్లాడుతుంటే ఆ గొంతు ఒక లేడీ గొంతుతో, ఒక ఆడ గొంతు వినపడితే చాలు వీడన్నే లోపల అలజడి బలైపోతుంది, రొమాంటిక్ ఫీలింగ్స్ బలైపోతాయి. అంగం కూడా గట్టిపడైన లేచి నిలబడదు. అయితే దాంట్లో కొద్ది కొద్దిగా వీర్యం చుక్కలాగా వస్తుంది. వీర్యం మొత్తం రాకపోయినా సరే ముందు ఆ మూతనాళం చివర, పురుషాంగం చివర జుడ్డిగా కొంతైనా తగులుతుంది. అంటే కొంత ఎప్పుడైనా కొద్దిగానే సెక్షువల్ స్టిమ్యులేషన్ వస్తే వెంటనే అక్కడ కోపర్స్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఆ కోపర్స్ గ్లాండ్స్ నుంచి కొద్ది ద్రవం జిగురుగా వస్తుంది. అది వచ్చి ఆ లింగం వచ్చి లింగ శిష్ణ ఉంటుంది కదా, శిష్ణాన్ని తడి చేస్తుంది. అది ఫిజియలాజికల్. ఎందుకంటే యోనిలోకి లింగాన్ని ప్రవేశపెట్టాలంటే ఇది జిగురుగా ఉంది, లూబ్రికెంట్గా పనిచేసి ఈజీగా లోపలికి వెళుతుంది అన్నమాట. ఇది ఫిజియాలజీ. శరీర ధర్మం ఏంటంటే యోని మార్గంలోకి, యోని రంధ్రంలోంచి పురుషాంగం ప్రవేశించాలంటే విరుత్ర అంటే మూత్రరంధ్రం దగ్గర కొద్దిగా జిగురుగా రావాలి. అది వస్తే అది తేలిగ్గా లోపలికి పెనట్రేట్ చేయడానికి ముందు దారి చూపిస్తుంది, తర్వాత వీర్యం పడుతుంది. అంతే దానికోసం కొంతమందికి ఇదే కాదు, వీర్యమే కారుతుంది. కొంత బాగా కారిపోతుంది, మొత్తం కారిపోతుంది. అంటే వాళ్ళలో ఆ లేడీస్ వాయిస్ ఒక ప్రేరణ అవుతుంది. ఆ లేడీ వాయిస్ వచ్చేలా సెక్షువల్గా మా అంగం లింగం గట్టిపడదు, కొద్దిగానే ఉంటుంది. కొద్దిగా ఉన్నా సరే ఆ కొద్దిపాటి స్టిమ్యులేషన్ కూడా బ్రెయిన్ నుంచి సంకేతాలు వచ్చి శుక్రకోశాలను స్టిమ్యులేట్ చేస్తే వీర్యం కారిపోదు, వీర్యం పడిపోతుంది, ఫుల్గా పడిపోతుంది. లింగం మాత్రం గట్టిపడిన అవసరంలా. ఇది చాలా కామన్. అలాగే కొంతమంది మ్యాగజైన్స్ మీద, వీక్లీస్ మీద, అదే సినిమా పేపర్ల మీద ఆ బొమ్మలు చూసి, లేడీస్ బొమ్మలు చూసి వాళ్ళల్లో వాళ్ళు చూడగానే ఎక్కడే లైంగిక ప్రేరణ వస్తుంది. అలాగే మొబైల్లో కూడా చూసి మొబైల్లో చూసి పడిపోతుంది. అలాగే పోర్నో వీడియోలు చూస్తుంటారు, పోర్నో వీడియో వీర్యం పడిపోతుంటుంది. ఏమిటి ఇవన్నీ కూడా లైంగిక ప్రేరణలు. ఎదురుగా ఉండసలా మనుషులు ఎదురుగా ఉండసలా. సింపుల్ వాయిస్ అయినా లేదా కళ్ళకు చిత్రం కనబడ్డా, బొమ్మ కావచ్చు, వీడియో కావచ్చు, సినిమా కావచ్చు, ఒక చిత్రం కావచ్చు, ఏదైనా సరే లైంగిక ప్రేరణ. ఆ ప్రేరణ శుక్రకోశాలు స్టిమ్యులేట్ అవుతాయి, శుక్రకోశాల నుంచి వీర్యం కారిపోతుంది. దిస్ ఇస్ న్యాచురల్. అదేం నరాల బహింత కాదు, ఏమీ కాదు, న్యాచురల్గా అలా కారిపోతుంది. ఇది కొంతమంది కూడా ఉందనుకోండి, అంటున్నాడు ఒకవేళ ఇలాగా కారిపోతే, ఇది నరాలిక్స్ అయితే ఆమెతో సెక్షువల్ పాల్గొడు ఇలాగే కారిపోయినట్లయితే ఆమె నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తుందేమో అని రాశాడు. తక్కువగా నన్ను పనికిరాముడి కింద నరాలు వికసిస్తున్నాడు ఎక్కడ, అదేం కాదండి. కొంతమందికి మొదటి రోజుల్లో ఆ సెక్షువల్ ఎక్సైట్మెంట్ వల్ల అలా కారిపోతుంది. సెక్షువల్ ఎక్సైట్మెంట్ వల్ల కామోద్రేకం అలా అలా రేచిపోతుంది. ఇలా మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళలో కూడా ఉంటుంది. లేడీస్ కూడా మగవాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా రొమాంటిక్గా వాళ్ళు స్టిమ్యులేట్ అయితే వాళ్ళకి యోనిలోంచి ద్రవాలు పడతాయి, వాళ్ళకి యోని తడైపోతుంది. అక్కడ తడుగుతుంది. మగవాళ్ళకి ఎలా అయితే మూత్రనాళ నుంచి కొద్దిగా వీర్యంలాగా బయటకు వస్తుందో, లేడీస్ కూడా మగవాడితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా రొమాంటిక్గా ప్రేరితమైతే మాత్రం వాళ్ళకు కూడా యోని నుంచి నీరులాగా వస్తుంది. అది మగవాళ్ళలో వీర్యం అయితే ఆడవాళ్ళలో యోని నుంచి ద్రవం. అంచేత దిస్ న్యాచురల్. ఆడవాళ్ళైనా మగవాళ్ళ ఒకటేనండి. అసలు రూపాలో తేడాప్ప సెక్షువల్గా ఫీలింగ్స్ కానీ సెక్షువల్ ఎక్సైట్మెంట్ ఎరౌజల్స్ అంటాం. కామపరమైన కోరికలు కలగడం, కామపర ప్రేరణ కలగడం, కామోద్రేకం అన్నీ ఈక్వలే, నో డిఫరెన్స్, సమానంగా ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు.
నో డిఫరెన్స్, ఒకటేలా ఉంటుంది. వాళ్ళకి మగవాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి ఇలాగే ఎలాగే ఈయనకి ఫోన్లో మాట్లాడుతుంటే గొంతుకు ఎలా అయిందో ఆడవాళ్ళకి మగవాడితో మాట్లాడుతారు కారణపడితే వాళ్ళు వృక్షజాలు బరువెక్కుతాయి, శరీరం బరువెక్కుతుంది, యోని ద్రవాలు ఊరుతాయి, ఇవన్నీ అవుతాయి. లేడీస్ కూడా అవుతాయి. కొంతమంది కంట్రోల్ చేసుకుంటే కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు. వాళ్ళ ముఖంలో కూడా ఒక రకమైన తేడా వచ్చేస్తే ముఖం అంతా టెన్షన్గా కనబడుతుంది, ముఖంలో ఎల్లని ముడిచిపోయినట్లయిపోతాయి. సెక్షువల్గా వచ్చేటి ఎక్సైట్మెంట్ అనమాట. అంచేత ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకటే. మగవాడికి వీరి అదే నరాల వీక్నెస్ కాదు, దిస్ ఇస్ న్యాచురల్ ఫినామినా అంతే, అదే తప్పు కాదు. అలా రావడమే కరెక్టు. సెక్షువల్గా వాళ్ళల్లో అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయి దానికి సంకేతాలు అన్నమాట. అంటే దాని గురించి ఏం భయపడాల్సిన లేదు, నరాల వీక్నెస్ కాదు, దానికి ఏం మందులేం వాడవలసిన లేదు, ఏం భయపడాల్సిన లేదు. మేము సెక్షువల్గా బాగున్నట్లు లెక్కట్టుకోవాలి అంతే. అంతే వీర్యం గారిపోతుంటే నరాల వీక్నెస్ ఉందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకోవాలన్నమాట అంతే, ఐఎమ్ ఓకే అనుకోవాలి, అంతేగాని ఇంకేం కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.